ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే సంగీ టెంపుల్ దగ్గరికి వచ్చాం. చూడొచ్చు అక్కడ మనకి కమాన్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. అంటే పోలీసు వాళ్ళు ఉంటారు. అక్కడ మనకి బైక్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కార్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట. మనం ఇలా రాగానే రైట్ సైడ్ చూడొచ్చు మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే క్షేత్రపాలకుడు కాబట్టి మనకి ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు అనమాట ఇక్కడ. ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఇక్కడ చూడొచ్చు మీరు. ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే మనమైతే టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేద్దాం. మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. మనకి ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ అనేది ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది చూడొచ్చు మీకు. ఇక్కడైతే మనం కాళ్ళు కడుక్కొని టెంపుల్ చుట్టూ మనం ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు. ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా ప్లేస్ అనేది చాలా బాగుంది చూడొచ్చు మీకు. మొత్తం చూపిస్తాను నేను ప్రదక్షిణ చేస్తూ చూడండి. కింద అయితే బండలేసి ఉన్నారు ఇలా మనం చుట్టూ టెంపుల్ పక్కన. మిగతాదేమో అంతా మనకి మామూలుగా మట్టే ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ అయితే ఎక్కువ శాతం మొత్తం మనకి తులసి మొక్కలే పెంచుతున్నారు చూడొచ్చు. ఇవన్నీ తులసి మొక్కలే మొత్తం మీకు కనిపిస్తున్నాయి అన్నీ. చాలా ఉన్నాయి ఇక్కడ తులసి మొక్కలు అయితే మొత్తం అంతా చుట్టుపక్కల. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని అయితే ఒకసారి మీరు దర్శనం చేసుకోండి. ఈ కనిపిస్తుంది కదా, మనమైతే అట్నుంచే వచ్చాం ఇప్పుడు. మనమైతే ఇప్పుడు మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం మనం. చూడొచ్చు మీకు ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం నడుచుకుంటా మెట్ల మీద నుంచి వెళ్ళాలంటే ఇటు నుంచే వెళ్ళాలి. లేదు మనం ఇలా స్టెప్స్ ఎక్కలేము అనుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి బైక్ అయినా సరే కార్ అయినా సరే కొండపైకి అయితే వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ కనిపించేది వచ్చేసి మనకి స్టెప్స్ పైకి వెళ్ళడానికి ముఖద్వారం అనమాట. ఈ పక్కన కనిపిస్తుంది కదా షాపు, మనం ఏమైనా కొబ్బరికాయలు అలాంటివి తీసుకోవాలంటే ఇక్కడి నుంచే తీసుకెళ్ళాలి. ఎందుకంటే పైన అయితే ఏం దొరకవు, అక్కడైతే ఏం లేవు. ఇక్కడ కూడా ఒకటే షాప్ ఉంది, ఈ షాప్లో తీసుకొని వెళ్ళాలి మనకి ఏమైనా కావాలి అంటే. ఓకే, మనమైతే స్టార్ట్ చేద్దాం స్టెప్స్ ఎక్కడం. స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి చూడొచ్చు మీరు. ఈరోజు మామూలుగా అయితే పబ్లిక్ తక్కువ ఉంటారు. అలా కాకుండా శనివారం కానీ ఆదివారం కానీ వస్తే చాలామంది పబ్లిక్ ఉంటారు. ఈ స్టెప్స్ కూడా చూడొచ్చు. ఇవన్నీ మనకి మామూలుగా పూజ చేసుకుంటూ వెళ్తారంట. ఎవరన్నా మొక్కున్న వాళ్ళు ఇట్లా బొట్టు పెట్టుకుంటూ వెళ్తారంట. కొంతమంది భక్తులు అయితే ఇంకా తీరని కోరికలు ఏమన్నా, అలాంటి పెద్ద పెద్ద కోరికలు ఏమన్నా కోరుకున్న వాళ్ళు అయితే ఈ స్టెప్స్ అన్నీ మోకాళ్ళ మీద ఎక్కుతారంట ఇక్కడ, వాళ్ళు మొక్కులాగా తీర్చుకోవడానికి. అంటే ఎవరు ఎలా మొక్కుంటే అలా చేసుకుంటూ ఉంటారు అనమాట. స్టెప్స్ దగ్గర అయితే చూడొచ్చు. మొత్తానికైతే మనమైతే పైకి వచ్చేసాం. ఆ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, మనం వెహికల్ కానీ తీసుకొని వస్తే మనం అక్కడ పార్క్ చేసుకొని అటు సైడ్ నుంచి రావచ్చు అనమాట. కింద నుంచి మనం స్టెప్స్ ఎక్కి రావాలంటే వెహికల్ మాత్రం కిందనే పెట్టుకొని రావాల్సి ఉంటుంది. ఇదైతే మనకి ప్రధాన గోపురం అనమాట లోపలికి వెళ్ళడానికి. చూడొచ్చు ఎంత పెద్దగా కనిపిస్తుందో. మనమైతే చాలా పైకి వచ్చాం. అంటే ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి కొండ మీదే ఉంటాడు కదా, ఎక్కడైనా సరే మనం దర్శనం చేసుకోవాలంటే డెఫినెట్గా కొండ అయితే ఎక్కాల్సిందే ఎక్కడైనా కానీ. ఈ టెంపుల్‌కి సంబంధించి కొంతమంది ఫోటోస్ అయితే చూపిస్తాను మీకు చూడొచ్చు. అంటే ఈ ఆలయానికి సంబంధించిన ధర్మకర్తలు కావచ్చాళ్ళు. ఈ ఫోటోస్‌లో కనిపిస్తున్నారు కదా, మీకు డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు మొత్తం అంతా. 25వ తారీఖు రెండో నెల 1991లో అయితే మొదలుపెట్టినట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఈ టెంపుల్ అయితే చూడొచ్చు మనకి. ఇవి కనిపించే వాళ్ళంతా మనకి ధర్మకర్తలు అయి ఉండొచ్చు మొత్తం అంతా వీళ్ళైతే. మనం గోపురం నుంచి రాగానే మనకైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే దర్శనమిస్తుంది చూడొచ్చు మనకి. ఫస్ట్ అయితే మనకి
ధ్వజస్తంభం ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఒకసారి ధ్వజస్తంభాన్ని. మనకి చుట్టుపక్కల చాలా స్పేస్‌గా ఉంటుంది. చాలా ఆలయాలుంటాయి. అన్నీ చూపిస్తాను మీకైతే నేను. ఫస్ట్ అయితే ఈ ఎడమ చేతి పక్క చూడొచ్చు మనకి కొన్ని ఆలయాలు కనిపిస్తున్నాయి గదా! ఆ కనిపించే ఆలయం పద్మావతి దేవి అమ్మవారు. మనం ఫస్ట్ అయితే అక్కడి నుంచి ఆ లాస్ట్ నుంచి చూసుకుంటా వద్దాం అన్నీ. ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. చివరికెళ్ళిపోయి ఆ చివరి నుంచి మొత్తం చూసుకుంటూ వచ్చేద్దాం ఈ చివరికి. అలాగే ఒకసారి మనకి ఈ రైట్ సైడ్‌లో గూడా ఏమున్నాయో చూడండి ఇక్కడి నుంచి మీకు. చిన్న చిన్న ఉపాలయాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఆ పెద్దగా కనిపించే ఆలయం వచ్చేసి మనకి శివాలయం అనమాట. మనం బైక్ మీదొస్తే అటునుంచే వస్తామనమాట. ఈ కనిపిస్తుంది గదా! గ్రీన్ మ్యాట్ దాని సైడ్ నుంచి వస్తాం మనం. ఇప్పుడైతే మనం ఆ చివరికెళ్ళిపోయి అక్కడి నుంచి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూసుకుంటా వచ్చేద్దాం. ఒక ప్రదక్షిణ అనేది చేద్దాం. ఎలా ఉంది ఏందనేది తెలిసిద్ది. ఈ కనిపిస్తుంది గదా! లెఫ్ట్ సైడు ఇక్కడైతే మనకి ప్రసాదాలు అమ్ముతున్నారు. లడ్డు, పులిహోర అలా మనకి వడ అలాంటి ఏవైనా రూ. 25 అంట ప్రసాదం అయితే. ఈ పైనైతే మనకి ప్రసాదం ఒకటే దొరుకుతుంది. కొబ్బరికాయలు అలాంటివి కావాలంటే మనమైతే కింద నుంచే తెచ్చుకోవాలి. ఒకసారి ఆలయం చుట్టుపక్కల చూడండి. ఎంత స్పేసియస్‌గా ఉందో, ఎంత బావుందో. నేను ఇంతకుముందు లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే కింద ఫ్లోరింగ్ అయితే ఎయలేదు. ఇప్పుడైతే బండలు గూడా యేసున్నారు. చాలా బావున్నాయి చూడడానికైతే కింద. ఈ టెంపుల్‌నైతే వచ్చేసి మనం ఎక్కువ శాతం మూవీస్‌లో చూస్తుంటాం గదా! చాలా మూవీస్‌లో ఉంది. సంగీ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇది. ఎందుకంటే ఇక్కడ స్పేసియస్‌గా ఉంది గదా! మూవీస్ అనేది చాలా వరకు ఇక్కడ తీస్తుంటారనమాట ఈ టెంపుల్ దగ్గరైతే. చాలా మూవీస్‌లో ఉంది ఈ టెంపుల్ అయితే మీరు గమనిస్తే. వీకెండ్స్‌లో అయితే చాలామంది వస్తుంటారు ఇక్కడికి. అప్పుడు వీడియో తీయటం కష్టమైద్దనేసి నేనైతే మామూలుగా రోజుల్లో వచ్చేసాను. మనం గానీ శనివారం గానీ, ఆదివారం గానీ వచ్చామంటే మాత్రం చాలామంది ఉంటారు ఇక్కడైతే జనమైతే మనకి. చూడొచ్చు అసలు ఆ ప్లేస్ అయితే చూడొచ్చు. చాలా ఎక్కువగా ఉంది. మనకు అందుకని అన్నిటికి మూవీస్‌కి గూడా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. భక్తులకు గూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మూవీస్ అనేది వాళ్ళు షూట్ చేసుకోవడానికి బావుంటుంది. ప్లేస్ ఎక్కువుంది గాబట్టి. ఇదే చూడొచ్చు అమ్మవారి టెంపులు. అమ్మవారిని చూయించకూడదు గాబట్టి నేను డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే చూపిస్తున్నాను. ఒకసారి వ్యూ అనేది చూడొచ్చు. మనం ఇలా టీవీల్లో, మొబైల్‌లో చూడడం గాదు గానీ, ఒకసారి డైరెక్ట్‌గా వచ్చి చూస్తే మాత్రం చాలా బాగా అనిపిచ్చిద్ది మీకు. డైరెక్ట్‌గా ఈ టెంపుల్‌కైతే. చాలామంది వచ్చే ఉంటారు నాకు తెలిసి హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళైతే డెఫినెట్‌గా. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌గా వచ్చి ఒకసారి చూడండి. మీకు చాలా హాయి అనిపిచ్చిద్ది మనసుకి. ఇక్కడ కనిపించేది వచ్చేసి మనకి కళ్యాణ మండపం. స్వామివారి కళ్యాణం చేసేటప్పుడైతే ఇక్కడ ఉత్సవ విగ్రహాలని బయట పెట్టి చేస్తారు గదా! కాబట్టి ఇక్కడ చేస్తారంట ఇక్కడ. కళ్యాణం చేసేటప్పుడు చూడడానికి కూడా చాలా స్పేస్ ఎక్కువుంది. ఎక్కువ మంది కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి. చాలా బాగుందిది. ఈ రౌండ్‌గా కనిపిస్తుంది గదా టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్ ఇది. ఒకసారి చూద్దాం. అష్టలక్ష్మిని దర్శనం చేసుకోవటం మనకి చాలా బాగా అనిపించిద్ది ఇక్కడ. ఎందుకంటే టెంపుల్ చుట్టూ తిరిగి మనం దర్శనం అనేది చేసుకోవాలి. ఒక సైడ్ ఉండరనమాట. టెంపుల్‌కి చుట్టుపక్కల ఉంటారు. గమనించండి మీరు. మీకు ఈ కనిపిస్తున్న టెంపుల్‌లో ఉన్న అమ్మవారైతే ఆదిలక్ష్మి అమ్మవారు గమనించండి మీరు. అన్ని పేర్లైతే కనిపిస్తాయి మీకు. ఆదిలక్ష్మి అమ్మవారేమో. పక్కనే వచ్చేసి మనకి సంతాన లక్ష్మి. ప్రతి ఒక్క అమ్మవారికైతే పేరైతే ఇలా రాసిపెట్టారు మనకి చూడొచ్చు. గజలక్ష్మి అమ్మవారు ఏమొచ్చేసి. ఏమొచ్చేసి ధనలక్ష్మి అమ్మవారు. అష్టలక్ష్ముల్ని దర్శించుకోవటం చాలా బాగా అనిపించిద్ది మీకు. చూడొచ్చు ధాన్యలక్ష్మి.
అలాగే మనకి వాళ్ళ పేర్లు, ఆ ఫోటోలు అన్నీ మనకి బాగా కనిపించేలా పెట్టారనమాట. విద్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, ఇలా అష్టలక్ష్ములు ఉన్న టెంపుల్ అయితే మనకు అన్ని చోట్ల దొరకవు కదా! ఇక్కడైతే మాత్రం చాలా బాగా అనిపించిద్దనమాట. చూడొచ్చు మళ్ళీ మనం ఆదిలక్ష్మి అమ్మవారి దగ్గరికైతే వచ్చేసాం మనం చుట్టూ తిరిగి. ఇక పక్కనే ఉన్న మనం శ్రీవారి దగ్గరికైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇంకా. చూడొచ్చు మీకు ఎలా కనిపిస్తుందో వ్యూ అనేది ఇక్కడి నుంచి. ఈ కనిపించే టెంపులే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ ఆలయం అనేది మనకి దుర్గామాత ఆలయం అనమాట. చూడొచ్చు దుర్గామాత ఆలయం. మనకి అక్కడ రామలింగేశ్వర స్వామి ఉంటారు. అమ్మవారి పేరు కూడా మీకు అక్కడ చెప్తాను నేను ఇందాక చూపించిన పెద్ద టెంపుల్లో ఏం పేరు ఉందనేది. ఇక్కడి నుంచి అయితే చుట్టుపక్కల చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. చుట్టూ కొండలు బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఒక ఫ్యాక్టరీ లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఏదో క్లాత్ తయారు చేసేవంట అయి. ఎగ్జాక్ట్‌గా నాకు కూడా అయితే తెలియదు అవి. క్లాత్ తయారు చేసేవంట. మనకి కనిపిస్తాయి చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి మనకి కింద నుంచి మనం వెహికల్ తీసుకొని పైకి వచ్చే రోడ్డు అనమాట ఇది. ఈ రోడ్డు మీద
చూడొచ్చు వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పార్క్ చేసుకొని అక్కడి నుంచి వచ్చేసారనమాట. వీళ్ళు డైరెక్ట్‌గా రామలింగేశ్వర స్వామి టెంపుల్ ముందు నుంచి పైకొస్తారు టెంపుల్‌లోకి వెహికల్స్ తీసుకొనొస్తే. మెట్ల మీద నుంచి వచ్చినోళ్ళు మాత్రం డైరెక్ట్ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు నుంచి లోపలికొస్తాం మనం. చూడొచ్చు మిగతా టెంపుల్స్ కూడా మనం ఒకసారి అయితే చూసేద్దాం. మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా! అవైతే నవగ్రహాలు. అక్కడికి కూడా వెళ్దాం ఒకసారి. నవగ్రహాల దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం అవి కూడా. ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఉన్నారు. చాలామందిని కవర్ చేయొచ్చు అనమాట మనం ఇక్కడికి వస్తే. అదొకటి బాగా అనిపించింది మనకి. శివ కుటుంబంకి సంబంధించిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. మనకి వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలామంది దేవుళ్ళు అయితే మాత్రం ఇక్కడ ఉన్నారనమాట. అందరి దర్శన భాగ్యం అయితే మనకి లభించిద్ది అనమాట ఇక్కడికి వస్తే. నవగ్రహాలు అయితే చూడొచ్చు మీరు ఇలా ఉన్నాయి ఇక్కడైతే. మనకి కనిపించే ఈ గోపురం అయితే మనకి రామలింగేశ్వర స్వామి టెంపుల్ ముందు ఉంటుంది. అదే శివాలయం అన్నా అదే, కాకపోతే ఇక్కడున్న శివుని పేరు రామలింగేశ్వర స్వామి అనమాట. ఈ టెంపుల్ అనేది వచ్చేసి శివాలయం అనే అంటాం మనం, కాకపోతే రకరకాల పేర్లు ఉంటాయి కదా, అదే అలాగే ఇక్కడ వచ్చేసి రామలింగేశ్వర స్వామి అనే నామంతో అయితే ఉన్నారు శివుడైతే. చూడొచ్చు ధ్వజస్తంభం అయితే ఎలా కనిపిస్తుందో శివాలయం ముందు మనకి. మనం పద్మావతి దేవి అమ్మవారి దగ్గర మొదలు పెట్టుకుంటే అన్ని టెంపుల్స్ దర్శనం అయితే అయిపోయింది మనకి. లాస్ట్ ఈ శివాలయం అనేది ఒకటే మిగిలింది. ఈ శివాలయం కూడా అయిపోతే మనకి మొత్తం అన్నీ కంప్లీట్గా దర్శనం అయిపోయినట్టు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు నంది ఎంత బాగుందో చూడడానికైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తాయి. ఇలా మొబైల్లో టీవీల్లో పెట్టుకొని చూస్తే అంతగా ఏం అనిపించదు మనకి, ఎందుకంటే మనం తీసేది మొబైల్లో తీస్తున్నాం కదా. ఈ కెమెరాల్లాగా పెద్దగా ఏం కనిపించదు నాకు తెలిసి. ఏమన్నా కొంచెం డిఎస్ఎల్ఆర్ అలాంటి వాటితో తీస్తే కొంచెం నీట్గా కనిపించిద్దేమో కానీ వీటిలో పెద్దగా ఏం ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా చూడండి. చూడొచ్చు రామలింగేశ్వర స్వామి ఎలా కనిపిస్తున్నారో మీకు. రామలింగేశ్వర స్వామి టెంపుల్ పక్కన శ్రీ కమలాంబికాదేవి అమ్మవారు అయితే ఉంటారు, మీరు చూడొచ్చు. మనం ఇందాక చూసింది దుర్గాదేవి ఆలయం కదా, ఇక్కడ శ్రీ కమలాంబికాదేవి ఆలయం. అంటే పేర్లు వేరైనా అమ్మవారు అయితే మాత్రం అంతా ఒక్కటే కాబట్టి చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో అయితే పెట్టుంటారు అనమాట. ఇక్కడితోటైతే టెంపుల్ పైన మనం ఉన్న స్వామివారిని అమ్మవారిని అందరినీ దర్శనం అయితే చేసుకున్నాం మనం. ఇక ఇక్కడి నుంచి మనం కిందకి వెళ్ళే మార్గం కూడా ఒకసారి చూద్దాం. బండి మీద వస్తే ఎటు నుంచి వెళ్ళాలి ఏంటి అనేది కూడా చూద్దాం ఒకసారి. అంటే మనం స్టెప్స్ పై నుంచి వచ్చాం కదా, అలా కాకుండా మనకి వెహికల్ రూట్ ఎలా ఉందనేది కూడా ఒకసారి మనం చూసుకుంటూ వెళ్దాం కిందకి వెళ్ళేటప్పుడు.
ఇక్కడ చూడొచ్చు, మీరు చూస్తున్నది వచ్చేసి బస్ స్టాప్ అనమాట ఇది. హయత్ నగర్ నుంచి ఇక్కడికి సంగీ టెంపుల్‌కి బస్సులు గూడా ఉన్నాయి. ఇక్కడ మనకు హోటల్ గూడా ఉంది. ఏదన్నా కావాలంటే ఇక్కడ తినొచ్చు మనం. బస్ అయితే ఇక్కడ దాకా వస్తుందనమాట. ఈ పక్కనే మనకి ఇక్కడ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ గేట్ కూడా ఉంది. టికెట్ కావాలంటే అటు ఎళ్ళండి అని ఒక బోర్డు పెట్టేసున్నారు. అది కూడా చూపిస్తాను మీకు, రామోజీ ఫిల్మ్ సిటీది. ఇక్కడ నుంచి అయితే 4 కిలోమీటర్ల దూరం అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్‌లో కొడితే రామోజీ ఫిల్మ్ సిటీ అయితే మనకి. ఇదైతే మనకి సంగీ టెంపుల్‌లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్ అనమాట ఇక్కడ. ఈ కనిపించే ఇళ్ళన్నీ ఇక్కడ వర్క్ చేస్తుంటారు కదా! వాళ్ళు ఉంటారంట ఇక్కడైతే. అంటే పక్కన కంపెనీలు ఉన్నాయని చెప్పాను కదా! ఏవో టెక్స్‌టైల్స్ కంపెనీస్ అయితే ఉన్నాయంట. చూడొచ్చు మీకు. బస్ అయితే ఫెసిలిటీ అయితే మనకి ఇక్కడ దాకా మంచిగా టెంపుల్ దాకా వస్తుంది. ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు మంచిగా ఈజీగా. ఇందాక మనం నుంచున్న బస్ స్టాండ్ అనేది దాటి దాని నుంచి కొంచెం ముందుకి లెఫ్ట్ సైడ్‌గా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుందో చూడొచ్చు మీకు. ఇదొచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ అంట ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడి నుంచి అయితే మనకైతే 4 కిలోమీటర్లు అయితే ఉంది. చూడొచ్చు బోర్డ్స్ పెట్టున్నారు మనకి. ఈ కనిపిస్తుంది కదా! ఈ రోడ్ నుంచి అయితే ఎళ్ళాలి మనం. ఇటు నుంచి ఎళ్తే నాకు తెలిసి అటు విజయవాడ హైవేలో కలుస్తామట్టుంది మనం. ఇక్కడ చూడొచ్చు వే టు టికెట్ కౌంటర్ అని పెట్టున్నారు కదా! ఈ సెక్యూరిటీ ఉంటే నేను అడిగాననమాట. అడిగితే 4 కిలోమీటర్లు వచ్చిద్దని చెప్పాడు. నాకు తెలిసి ఇటు నుంచి విజయవాడ హైవేకెళ్తాం. ఈ ప్లేస్ అయితే మంచిగా గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఒక మూవీ థియేటర్ ఉంది. ఎలా ఉందో? ఆర్తి థియేటర్ అంట ఇది వచ్చేసి. ఇక్కడ ఈ థియేటర్ చూడడానికే చాలా పాతగా ఉంది అనుకుంటే దీంట్లో రన్ చేసే మూవీ కూడా చాలా పాతది. గ్యాంగ్ లీడర్ మూవీ అంట చిరంజీవిది చూడొచ్చు. ఇలాంటి పాత మూవీలు మళ్ళీ మనం థియేటర్‌లో చూడగలమా? ఎక్కడైనా? కుదరదు కదా! ఇలాంటి పాత మూవీలన్నీ చూడాలంటే ఈ థియేటర్ మనకి చాలా ఉపయోగపడుతుంది. చాలా బావుంది ఇది అసల మనకి. ఇప్పట్లో అయితే అయ్యే పని కాదు కదా మనకి. పాత మూవీలయితే థియేటర్‌లో చూడడం, టీవీల్లో చూడటమే తప్ప మనకైతే. చాలా బాగా అనిపించింది. ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకున్నాను. నాకైతే టైం లేక వెళ్ళిపోతున్నాను. నేను నెక్స్ట్ టైమ్ ఒకసారొచ్చేసి ఈ థియేటర్ అయితే మొత్తం వీడియో తీసి పెడతాను. నాకు చాలా బాగా నచ్చిందది. నేను అడిగాను వాళ్ళని. అన్ని పాత మూవీలే వేస్తారంట అక్కడ వాళ్ళైతే. నేను వచ్చేటప్పుడు మీకు రోడ్డయితే ఏం చూయించలేదు కాబట్టి, నేనిప్పుడు ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకైతే రోడ్డయితే మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకుంటే లేదు. మీకు రోడ్డు మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే లాస్ట్ వరకు చూడండి. లేదంటే ఇంతటితోటి స్కిప్ జేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మొత్తం రోడ్డనేదే ఉంటుందనమాట. ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది ఇక్కడి నుంచి అనేది మీకు క్లియర్‌గా నేను చూపించడం అనేది జరిగిందనమాట. అంటే వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఏదైనా ఒకటే రూట్ గదా! నేనైతే వెళ్ళేటప్పుడు తీయలేదు. వచ్చేటప్పుడైతే మొత్తం తీస్తున్నాననమాట వీడియో. ఇదొచ్చేసి సంఘీ నగర్ అనమాట. ఈ ఊరొచ్చేసి ఇంక ఈ ఒక్కటే ఊరుంటుంది ఇక్కడ చిన్న ఊరు. మనకిక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏందంటే ఇక్కడ మనకి పెట్రోల్ ట్యాంక్ గూడా ఉంది ఫ్రెండ్స్ మనకి. అదొక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చిట్ట చివర పరిసర ప్రాంతాల్లో మనకి పెట్రోల్ అనేది దొరకదు గదా! మనకి ఇక్కడైతే ఆ ప్రాబ్లమ్ అయితే లేదు. మనకిక్కడైతే పెట్రోల్ అయితే ఉంది. రోడ్డు గూడా మీరు గమనించొచ్చు. చూడ్డానికైతే మాత్రం చాలా బావుంది. రోడ్డయితే మనకి ఈజీగా ఉంది. అంటే చాలా నీట్‌గా ఉందనమాట. గుంతలు అలా అయితే ఏమి లేవు. చాలా నీట్‌గా ఉంది రోడ్డయితే సంఘీనగర్ వరకు. ఈ రోడ్డు పక్కనొచ్చేసి మనకి చిలక జోస్యం చెప్పేవాళ్ళు కూడా ఇద్దరు, ముగ్గురు కూర్చొనున్నారు. ఏదన్నా ఫన్‌గా మనకి తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర కూర్చోవాలి. ఫన్ అని ఎందుకన్నానంటే వాళ్ళు చెప్పే దాంట్లో పెద్ద నిజం ఉండదు కాబట్టి.
సబ్స్క్రైబ్ చేయండి.